ప్రజలలో నేత్రదానంపై ఉన్న అపోహలు తొలగించి నేత్రదానాన్ని ప్రోత్సహించేలా అవగాహన కల్పించాలని మ్యాక్సీ విజన్ కు చెందిన కంటి వైద్య నిపుణులు డాక్టర్ రూపేష్ చౌదరి, డాక్టర్ అమృత, డాక్టర్ ప్రదీప్ కుమార్లు కోరారు. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ది పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా కాకినాడ ఆధ్వర్యంలో కాకినాడ అధ్యక్షులు సిహెచ్ ఏడుకొండల అధ్యక్షతన శుక్రవారం స్థానిక మేక్స్ విజన్ కంటి హాస్పిటల్ ఆవరణలో నేత్రదానంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ రూపేష్ చౌదరి మాట్లాడుతూ, మన దేశంలో ప్రతి ఏడాది ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 8 వరకు జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను నిర్వహిస్తారని, 1985 నుండి మన దేశంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సౌజన్యంతో దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. డాక్టర్ అమృత మాట్లాడుతూ, కంటి నల్లగుడ్డు దెబ్బతినడం వలన చూపు కోల్పోయిన వారికి నేత్రదానం ద్వారా మళ్లీ చూపు ప్రసాదించవచ్చనే అవగాహనను ప్రజల్లో కల్పించడమే దీనికి ముఖ్య ఉద్దేశమని అన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుమల రాంబాబు మాట్లాడుతూ, ఈ ఏడాది అందరూ కార్నియల్ అంధత్వాన్ని నివారించడం, అపోహలను తొలగించడం మరియు స్వచ్ఛంద నేత్రదానాన్ని ప్రోత్సహించడం అనే అంశంతో ప్రజలకు అవగాహన కల్పించి నేత్రదానంపై ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను, అపోహలను తొలగించి స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా కృషి చేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ సలహాదారులు కోన చిన్నారావు, జిల్లా అధ్యక్షులు జేవివి సూర్యనారాయణ, జిల్లా కార్యదర్శి ఎండి తానీషా, జిల్లా కోశాధికారి కె శ్రీనివాసరావు, కాకినాడ మండల కార్యదర్శి రవికుమార్, కోశాధికారి ఎస్పి రామారావు, క్లస్టర్ హెడ్ శివకుమార్లతో పాటు సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ఈగల్ టీం జిల్లా అధికారి వెంకటేశ్వరరావు మాదక ద్రవ్యాలు వాడడం వలన యువత వారి జీవితాలను ఏ విధంగా నాశనం చేసుకుంటున్నారు, మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఉండేందుకు ఏం చేయాలో అవగాహన కల్పించారు. నా పేరు డాక్టర్ అమృత. నేను మ్యాక్సీ విజన్ కాకినాడ బ్రాంచ్లో పనిచేస్తున్నాను. ఐఎమ్ రెటీనా స్పెషలిస్ట్, అంటే నరం స్పెషలిస్ట్ని. సార్ డాక్టర్ రూపేష్ చౌదరి సార్ ఫేకో రిఫ్రాక్టివ్ సర్జన్, క్యాట్రాక్ట్స్ శుక్లాల ఆపరేషన్ స్పెషలిస్ట్ సార్. సో ఫస్ట్ నేను రెటీనా గురించి కొన్ని పైన మీకు తెలిసిందొచ్చు, వీటి గురించి కొంచెం ఎక్స్ట్రాగా చెప్తాను. చెప్పేసాక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ యూ కెన్ ఆల్వేస్ ఆస్క్. ఫస్ట్ డయాబెటిక్ రెటినోపతి, హైపర్టెన్షన్ రెటినోపతి, ఈ పేర్లు మీరు ఆల్రెడీ ఎక్కడైనా వినుంటారు. ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి ఏంటి ఇబ్బంది, అసలు ఎందుకు ఇబ్బంది వస్తుంది అంటే, మనకి ఎట్లయితే బాడీలో నరాలు ఉంటాయో, బ్లడ్ వెజల్స్ ఉంటాయో, కంటి నరంలో కూడా అలానే బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఈ షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి సడన్గా బీపీ షూటప్ అయినప్పుడు కానీ, లేకపోతే షుగర్ కంట్రోల్లో లేనప్పుడు కానీ ఆ బ్లడ్ వెజల్స్ నుంచి బ్లడ్ అనేది లీక్ అవుతుంది. లేదా మనం సీరం అంటాం, ఆ సీరం అనేది కూడా లీక్ అవుతుంది. దానివల్ల నరంలో మనం బ్లడ్ స్పాట్స్ చూస్తాం, లేదా వాపు అంటే ఎడిమా అంటాం, అది చూస్తాం. అది మామూలుగా మనకు కంటితో చూసేది కాదు. స్ట్రిట్ ల్యాంప్లో పేషెంట్ని కూర్చోబెట్టి లెన్స్ పెట్టి చూస్తేనే కనిపిస్తుంది. మన నేకెడ్ అయితే అది కనిపించదు. అందుకు స్క్రీనింగ్, అంటే ఈ డయాబెటిక్స్ ఉన్న పేషెంట్స్, హైపర్ టెన్షన్ ఉన్న పేషెంట్స్కి ఈ ప్రాబ్లం ఉందా లేదా అనేది స్క్రీన్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీకు వచ్చే పేషెంట్స్కు సో మీరు ఎక్కువగా చూస్తారు, షుగర్ ఉన్నోళ్ళు, డయాబెటీస్ ఉన్నోళ్ళు రెగ్యులర్గా మీతోనే చెకప్స్లో ఉంటారు వాళ్ళు. సో మీ బాధ్యతగా ఏం చెప్పాలి వాళ్ళకి, షుగర్ కంట్రోల్లో ఉన్నా లేకపోయినా ప్రతి 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా కంటి నరం చెకప్ చేయించుకోవాలి. కంటి చూపు కాదు, స్పెక్స్ పవర్ కాదు, కంటి నరం, అది చాలా ఇంపార్టెంట్. ఊరికే మామూలుగా లెన్స్ కట్టుకు పోవడము, లేదా ఆప్టికల్ షాప్కి పోయి పవర్ చెకప్ చేయించుకునేసి అయిపోయింది నా పవర్ చెకప్ అంటే అది స్క్రీనింగ్ కాదు, అది చెకప్ కంప్లీట్ అయినట్టు కాదు. ఎప్పుడైతే వాళ్ళ నరం చూయించుకుంటారో అప్పుడే అది కంప్లీట్ చెకప్ అన్నట్టు. ముఖ్యంగా షుగర్, బీపీ, హార్ట్ డిసీజెస్, బ్లడ్ తక్కువ ఉండడం, అనీమియా. మన దగ్గర ముఖ్యంగా ఏంటంటే టెలిజం లేదా మనం తెలుగులో కంటిపొర అంటాము.
అలాగే మనందరిలో వయసు రీత్యా వచ్చే క్యాటరాక్ట్ లేదా కంటి శుక్లం ఆపరేషన్ కామన్గా చేస్తుంటాం మనం. ఫస్ట్ మనం కంటిపుర లేదా టెరిజం గురించి తెలుసుకుందాం. అసలు ఈ కంటిపుర లేదా టెరిజం అనేది ఎందుకు వస్తుంది? మీరు కొంతమందిలో గమనించే ఉంటారు. ఇప్పుడు నల్లగుడ్డ మీదకి ఇలా కండ పెరగడం గమనించి ఉంటారు. తెల్లగుడ్డు నల్లగుడ్డు మీదకి పెరుగుతుంది అనమాట. దీన్నే మనం కంటిపుర లేదా టెరిజం అంటాం అనమాట. అసలు ఈ టెరిజం అనేది ఎందుకు వస్తుందంటే, మనం కామన్గా ఎక్కువగా ఎండలో వర్క్ చేసేవాళ్ళు అంటారు. వీళ్ళ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానీ, ఇప్పుడు చేపల వేటకి వెళ్ళే వాళ్ళు కానీ, లేదా ఎవరైనా సరే ఫీల్డ్ వర్క్ చేసే వాళ్ళని ఎక్కువ గమనిస్తుంటాం అనమాట ఈ కంటిపుర లేదా టెరిజం అనేది. సో ఈ కంటిపురకి మనం దీనివల్ల ఏమవుతుందంటే దీనివల్ల మనకి అప్పుడప్పుడు కన్ను ఎరుపెక్కడం లేదా దురద పెట్టడం జరుగుతుంది. అలాగే మన కంటి యొక్క ఐసైట్ పవర్ అనేది కూడా మారే అవకాశం ఉంటుంది అన్నమాట. సో మెయిన్గా మనం టెరిజంకి ట్రీట్మెంట్ ఏం చేస్తాం? చాలామంది అడుగుతుంటారు. ముఖ్యంగా మనం పొరకి ఆపరేషన్ ద్వారానే కంప్లీట్గా క్యూర్ చేయగలం. కొంతమంది అడుగుతుంటారు అన్నమాట, సార్ డాక్టర్ గారు ఆపరేషన్ లేకుండా మందులతో తగ్గించగలరా అని. కంటి పొరకు కానీ టెరిజం కానీ మనం మందులతోటి ఎప్పుడు కంప్లీట్గా తగ్గదనమాట. కన్ను ఎరుపెక్కడం, ఈ దురద అనేది మనం ఐ డ్రాప్స్ తోటి తగ్గించవచ్చు, కానీ కంప్లీట్గా తగ్గాలంటే మాత్రం మనం ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఆపరేషన్ ఎలా చేస్తామంటే, మనం ఈ పొరని కట్ చేసి దాని ప్లేస్లో ఏదైతే ఈ చెడు కండ ఉందో ఆ చెడు కండ తీసేసి దాని ప్లేస్లో మనం మంచి కండ తీసి దాని మీద ప్లేస్ చేస్తాం అన్నమాట. దీన్నే గ్రాఫ్టింగ్ అంటాం. ఈ గ్రాఫ్టింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇది మళ్ళీ రికరెన్స్ రాకుండా మళ్ళీ పెరగకుండా మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఈ గ్రాఫ్టింగ్ అనేది మనం కుట్ల ద్వారా చేస్తాం. అలా కాకుండా ప్రజెంట్గా లేటెస్ట్గా మనం ఒక విధమైన గమ్ అనేది ఉంటుంది, ఫిబ్రిన్ గ్లూ అనే ద్వారా దీన్ని కుట్లు లేకుండా చేయొచ్చు అనమాట. ఈ మనం మామూలుగా ఈ కుట్లు వేయడం వల్ల ఏంటంటే పేషెంట్కి డిస్కంఫర్ట్ ఉంటుంది. ఇక్కడ మన దగ్గర ఈ కుట్లు అనేది లేకుండా మనం ఒక గమ్ లాంటి పదార్థం ఫిబ్రిన్ గ్లూ అనేదాన్ని పెట్టి ఈ గ్రాఫ్ట్ వేస్తుంటాం అనమాట. మా ఏగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 తెలియజేయండి. అట్లాగే మీ ఏరియాలో ఎవరైనా సరే ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తున్నారంటే మా ఏగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 తెలియజేయండి. మేము కంపల్సరీగా యాక్షన్ తీసుకుంటాం. ఒకవేళ టోల్ ఫ్రీ నెంబర్ 1972 తెలిస్తే ఒకవేళ డీటెయిల్స్ అన్నీ అవతల వాళ్ళకి చెప్పేస్తారని చెప్పేసి మీరు ఎవరు కంగారు పడవసరం లేదు. మాకు డేటా మీరు ఎవరైతే 1972 తెలియజేస్తే మీకు సంబంధించిన పేరు కానీ మీకు సంబంధించిన ఫోన్ నెంబర్ కానీ చెప్పవసరం లేదు. పలానా విలేజ్లో పలానా చోటన పలానా పర్సన్ గంజాయి తాగుతున్నాడు, లేదనుకుంటే పలానా ఏరియాలో పలానా పర్సన్ గంజాయి అమ్ముతున్నాడు, అతని మీద యాక్షన్ తీసుకోమంటే మేము ఇమీడియట్గా అతని మీద వాచ్ పెడతాము, ఎంక్వైరీ చేస్తాము. మేము లా అండ్ ఆర్డర్ పోలీస్ కలిపేసి ఆ పర్సన్ని అరెస్ట్ చేసి జైలు పంపిస్తాం. ఈ గంజాయి కేసులకు సంబంధించి చాలా సివియర్గా ఉంటాయి కేసులు, పనిష్మెంట్స్. జనరల్గా ఏంటంటే కొట్టుకున్న కేసుల్లో అయితే స్టేషన్ బెయిల్ ఇస్తారు, లేదంటే జైలుకి పంపించినా ఒక 1 వీక్లో బెయిల్ వచ్చేస్తుంది. కానీ గంజాయి కేసులు అలా ఉండదు. గంజాయి కేసులు చిన్న క్వాంటిటీ కేసులు అయినా సరే, ఎక్కువ పెద్ద క్వాంటిటీ కేసులు అయినా సరే మినిమము 6 months అయితే జైల్లో ఉండాల్సి వస్తుంది. 6 months వరకు బెయిల్ రాదు. అట్లా అని చెప్పేసి నార్మల్ కేసుల్లో కొట్టుకున్న కేసులు, భార్యాభర్తల కేసులు, కొట్టుకున్న కేసుల్లో 10,000 20,000 తీసుకుంటే లాయర్లు దాన్ని తీసుకుని వాదించేస్తారు, మన కేసు పోయేలా చేస్తారు. కానీ గంజాయి కేసుల్లో ఎవరైనా సరే ఒక లాయర్ కానీ ఆర్గ్యుమెంట్ చేయాలన్నా ఏం చేయాలన్నా కనీసం 3 నుంచి 4 లక్షలు తీసుకుంటారు. అంటే ఈ చిన్న చిన్న హ్యాబిట్స్ వల్ల వాళ్ళు ఫైనాన్షియల్గా నష్టపోతారు, వాళ్ళ డబ్బులన్నీ పోతాయి, సొసైటీలో పరువు పోతుంది, అట్లాగే ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడుతుంది.